తెలుగు వెండి తెరపై ఎందరో ఆర్టిస్టులు అడుగుపెట్టి నటనతో అలరిస్తూ ఉంటే కొంతమంది ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోలు, హీరోయిన్లు తమ సినీ ప్రయాణంలో చాలా వరకు ఎన్నో సినిమా కథల్లో తమల్ని హీరోలుగా, హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెలెక్ట్ చేసుకుని చేతి వరకు వచ్చిన అవకాశాలు చేజారిపోయాయి అంటూ ఎన్నో అనుకోని సంఘటనల గురించి చెప్పుకొస్తూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి విషయం గురించి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే అత్యంత గుర్తింపు సంపాదించుకున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు అంటే అందులోనూ చిన్నప్పటి హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి చిన్నప్పటి నుంచి ఆ హీరోలోని హీరోయిజాన్ని చూపించే చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు పెద్దయితే హీరో ఎలా ఉంటాడో అంటూ ఎస్టాబ్లిష్ చేసే పాత్ర ప్రేక్షకుల్లో ఓ అంచనాన్ని పెంచేస్తూ ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు. సరిగ్గా అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, నిఖిల్ దేవాదుల. నిఖిల్ దేవాదుల అంటే ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, పాన్ ఇండియా రిలీజ్ అయి నేటికి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా గుర్తింపు సంపాదించుకున్న బాహుబలి సినిమాలో చిన్నప్పటి బాహుబలి క్యారెక్టర్ లో నటించాడే ఆ చైల్డ్ ఆర్టిస్ట్. ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెరిగి పెద్దవాడై ఏకంగా సినిమాల్లో నటించి హీరోగా నటించే అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి ఆ చైల్డ్ ఆర్టిస్టు తన చిన్న వయసులో జరిగిన ఓ సంఘటన ముఖ్యంగా చేదాకా వచ్చిన అవకాశాన్ని కోల్పోయానని, జరగడం వెనక అసలు కారణం ఎవరో కాదని ప్రిన్స్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణనే అంటూ అతను షేర్ చేసిన ఆ విషయం అందరినీ నోరిలో పెట్టేలా చేసింది. నిఖిల్ దేవాదులకి అసలు గౌతమ్ కృష్ణకి ఉన్న సంబంధం ఏంటి? అతడేంటి గౌతమ్ కృష్ణ గురించి అలా మాట్లాడాడు అని అనుకుంటున్నారా? మరి ఆ వివరాల్లోకి వెళ్తే, నిఖిల్ దేవాదుల చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించాడు. అలాంటి నేపథ్యంలోనే బాహుబలి సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ క్యారెక్టర్ లో కనిపించి ముఖ్యంగా తల్లి అయిన రమ్యకృష్ణకి తేలు కుట్టకుండా కాపాడటం, కట్టప్పని మామా మామా అని పిలుస్తూ తనలోని రాజసాన్ని చిన్నప్పుడే ఉట్టిపడేలా చేసే ఆ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఇక బాహుబలి సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా నిఖిల్ కి ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం రావడం జరిగింది. ఆ తర్వాత బాబు బాగా బిజీ, ఉయ్యాల, జంపాల, సీతారామం వంటి సినిమాలలో నటించి అలరించాడు. అయితే అలాంటి నిఖిల్ దేవాదుల ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొస్తూ తాను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి రాణిస్తున్న రోజుల్లోనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడే సినిమా ఆడిషన్స్ జరిగాయని, అప్పట్లో చిన్నప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ కోసం ఎందరినో ఆడిషన్స్ చేసి తనని సెలెక్ట్ చేసి దాదాపు వారం రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని, నువ్వే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పారు. అంతేకాదు బట్టలు కుట్టించుకోవడానికి నా దగ్గర మెజర్మెంట్స్ కూడా తీసుకొని సినిమా షూటింగ్ అప్పుడు చెప్తాము వెళ్ళు అంటూ పంపించేశారు. ఎన్ని రోజులైనా సినిమా షూటింగ్ ఎప్పుడన్న విషయం నాకు ఫోన్ కూడా రాకపోవడంతో తీరా ఫోన్ చేసి అడిగితే ఆ సినిమాలో నువ్వు లేవు అని చెప్పారు. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను నటించే చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ కృష్ణ కనిపించడంతో చూసి షాక్ అయ్యాను. చాలా బాధేసింది, ఏడ్చాను కూడా. ఆ సినిమాలో నేను కదా నటించాలి అని అనుకున్నాను, కానీ ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియలేదు. కొన్ని రోజులు బాధపడి వదిలేశాను అంటూ నిజంగా వన్ నేనొక్కడే సినిమాలోని చిన్నప్పటి మహేష్ బాబు క్యారెక్టర్ లో నటించాల్సింది నేను అంటూ ఈ మధ్య కాలంలో తనిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక బాహుబలి సినిమా తర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నానని, ఇప్పుడు హీరోగా నటించే ప్రయత్నాలు చేస్తున్నానని, ప్రస్తుతానికి తన ఫిట్నెస్ మీద యాక్టింగ్ లోనూ ట్రైనింగ్ తీసుకుంటున్నానని, త్వరలోనే వెండితెర మీద హీరోగా కనిపిస్తాను అంటూ ఎంతో హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపిస్తున్నాడు యంగ్ హీరోగా రెడీ అయిపోవడానికి. అదండి అసలు సంగతి. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా బాహుబలి సినిమాతో మనందరికీ ఇంకా అలానే గుర్తుండిపోయిన నిఖిల్ దేవాదుల లేటెస్ట్ ఫొటోస్ చూస్తే నోరెళ్ళ పెట్టవలసిందే. మరి అలాంటి నిఖిల్ మన గౌతమ్ కృష్ణ గురించి బయట పెట్టిన ఈ నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.